పోలీసుల వెర్షన్ పోలీసులు చెప్తారు, నక్సల్స్ వెర్షన్ నక్సల్స్ చెప్తారు. ఎవరి వాదన వాళ్ళకుంటది. వాస్తవంగా ఇప్పుడు నక్సల్స్ వెర్షన్ ఏంటంటే అభయ్ పేరుతో వచ్చినటువంటి లేఖ హిడ్మా ఎన్‌కౌంటర్ జరిగింది. నేను మొన్ననే చెప్పా. హిడ్మా లాంటోడికి 3 అంచెల వ్యవస్థ రక్షణ ఉంటది. అట్లాంటి అతన్ని ఏ గాయము పోలీసులకి ఏం కాకుండా ఎన్‌కౌంటర్‌లో అందరిని చంపి పడేసామంటే సాధ్యం కాదు. అట్లాగే అతని మనుషులందరూ ఎంతమంది లొంగిపోయారన్నది కూడా సాధ్యం కాదు. అరెస్ట్ అవ్వడం, లొంగిపోవడం కూడా. లొంగిపోవడం అయితే ఓకే సాధ్యం అవుతుంది. కానీ అసలు విషయం ఏంటి అంటే అతను మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రిలో ఉంటే అక్కడి నుంచి తీసుకెళ్లారు మొన్న. ఇప్పుడు కాల్చి చంపారు అన్నటువంటిది అభయ్ పేరుతో వచ్చినటువంటి ప్రకటన. హిడ్మా ఆయన భార్య వడకం రాజేలు మరికొందరితో కలిసి వైద్య చికిత్సల నిమిత్తం విజయవాడకు వస్తే నిరాయుధులుగా ఉన్న వాళ్ళని పోలీసులు పట్టుకుని కాల్చి చంపేశారంటూ ఆరోపణ చేసుకొచ్చింది. వాళ్ళని హత్య చేసిన తర్వాత మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ పెట్టి కట్టుకదల్లారు. వీటిని ఖండిస్తూ నవంబర్ 23 దేశవ్యాప్తంగా నిరసనలు అన్నట్టు పిలుపునిచ్చారు మావోయిస్టులు. కాకపోతే అది ఎవరూ పట్టించుకోరు. కానీ బేసిక్‌గా అయితే ఇది ఒక కొత్త కోణం.